చెప్పండి. శారదా, మీరందరూ నిశ్చితార్థానికి బయలుదేరి వస్తున్నట్టున్నారు. అదేంటండి అలా అడుగుతున్నారు? శరశ్చంద్ర గారు తమంతటి తాము భూమితో కబురు పంపిస్తే రాకుండా ఎలా ఉంటాం? నాకెందుకో మీరిక్కడికి రాకపోతేనే బెటర్ అనిపిస్తుంది. మీకేమైనా పిచ్చి పట్టిందా? గగను భూమిలో పెళ్లి గురించే కదా మనం ఇన్నాళ్ళు తాపత్రయపడింది. అలాంటి రోజు ఈ రోజుగా మారుతుంటే రావద్దంటున్నారా? అది కాదు శారదా, భూమితో గగన్ పెళ్లికి బావగారంత తేలిగ్గా ఒప్పుకోరు. ఒప్పుకున్నారంటే అందులో ఏదో కుట్రందనిపిస్తుంది. నీ కొడుకుతో భూమి పెళ్లి జరగాలి అంటే కేపీకి నువ్వు విడాకులు ఇవ్వాలి. మేమిలా కండిషన్ పెట్టామని ఎవరికి తెలియకూడదు. తెలిసిందో పెళ్లి ఆగిపోతుంది. ఏముంటుందండి కుట్ర? మహా అయితే నా ప్రాణం అడుగుతారా? అడగనివ్వండి. గగను భూమి కలవటం కోసం నేను ఆనందంగా వదిలేస్తాను. శారదా, నీకు అర్థం కావట్లేదు. ప్రాణాలు తీసైనా సరే గగన్ భూమిని దూరం చేయాలనుకుంటారు తప్ప దగ్గర చేసే మనుషులు కాదు వీళ్ళు. గగన్ భూమి కలవాలి, కానీ ఇలా కాదు. ఇలాగే వాళ్ళ నాన్న ఆశీర్వాదంతోనే తమ పెళ్లి జరగాలని భూమి బలంగా అనుకుంటుంది కదండి. అలాగే జరుగుతుంది ఇప్పుడు. శరశ్చంద్ర గారు మమ్మల్ని మోసం చేస్తారేమో కానీ తన కన్న కూతుర్ని మోసం చేయలేరు కదా. అది కాదు శారదా, నేను చెప్పేది కొంచెం నువ్వు ముందు ఇంకేం చెప్పకండి. చెప్తున్నాను కదా, నా ప్రాణం పణంగా పెట్టైనా సరే ఈ పెళ్లి జరిపిస్తాను. బావా, తాళి పడటం తెగటం ఈ రెండు విషయాలు అంత ఆషామాషివి కాదు. నువ్వేం టెన్షన్ పడకో. నువ్వు భూమి దృష్టిలో చెడ్డవాడివి కాకుండా ఈ పెళ్లి వాళ్లంతట వాళ్లే చెడగొట్టుకునేలా చేసే పూచి నాది.